ఇది అందరం కలిసి చేద్దాము ప్రేయర్స్. ఓం అజ్ఞాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरिव सहिष्णुना मानिना मानदेन कीर्तनीयः सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रदितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। हरे कृष्ण। हरे कृष्णा। प्रणाम प्रभु जी। राधा गौरांगी माता जी, सरिता माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी। प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। సో యాత్రకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎలా అయింది యాత్ర, కొంచెం అప్డేట్ చెప్తారా? ఓకే ప్రభుజీ, యాత్రకు వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి చెప్పేదానికన్నా నాదొక చిన్న చెప్పాలి ఉంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. మా ఇంట్లో మా పప్పి మేము పెంచుకుంటున్న డాగ్ జీకి అనేసి అది పోయిన శుక్రవారం పోయేసింది. కానీ దాంట్లోని విశేషత ఏం చెప్పాలంటే, మాకు చాలా లాస్ట్ బ్రెత్ ఉంది, మీరు రండి అని చెప్పినారు. మేమందరూ వెళ్ళాము. వెళ్ళి దానికి తల మీద పెట్టి మేమందరూ హరినామ మంత్రాన్ని జపించిన తర్వాత షీ టుక్ హర్ లాస్ట్ బ్రెత్. వావ్, ఫార్చునేట్ డాగ్, చాలా ఫార్చునేట్. అన్ని విని అందరి స్పర్శ ఈయనంతూ హరే కృష్ణ అని తన తల మీద చేయి పెట్టారు. అప్పుడు లాస్ట్ బ్రెత్ తీసుకుంది. డెఫినెట్లీ మీరు ప్రసాదం పెట్టారు, కృష్ణ ప్రసాదము ప్లస్ హరే కృష్ణ మహామంత్రం నేను చూసాను చాలాసార్లు, మీ ఇంట్లో చేశాము. సో దాంట్లో డెఫినెట్లీ హ్యూమన్ బర్త్ వస్తుంది నెక్స్ట్ లైఫ్. అందుకే మాకు అదొక చిన్న సమాధానం ప్రభుజీ.
హరినామం పెట్టో ప్రాణం వదిలింది అని ఒక చిన్న సమాధానం ఉంది. అది Yes, చెప్పుకోవాలని మీతో అనిపించింది. ఎస్ మాతాజీ, డెఫినెట్లీ మీరు చేసిన దానికి డెఫినెట్గా నెక్స్ట్ జన్మలో మానవ జన్మ వచ్చే ఛాన్స్ గ్యారంటీ ఉంటుంది 100%. మీ గురువుల దయ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ప్రభుజీస్, యాత్రకు వెళ్ళొచ్చిన వాళ్ళు అక్కడ ఏం చూశారు కొంచెం క్విక్గా చెప్పండి. ఎవరన్నా ఎలా అయింది యాత్ర? యాత్ర బాగా జరిగింది నాన్న. అయితే మన అసలు అక్కడికి పోయిన తర్వాత ఇంత ఎప్పటికీ కాలు నొప్పి అనారోగ్యం అట్లా ఉండేది కదా. ఆ ఎనర్జీ ఆ భగవంతుని ధామంలో పోయిన కాడి నుంచి అలాంటిది అసలు ఉన్నది ఇట్లా నాకు కాలు నొప్పి అన్న గుర్తు లేకుండా మంచిగా భగవంతుని లీలలు వినుకుంటూ షడ్భుజ గౌరంగ ప్రభు గారు వచ్చిండ్రు. ధామం వెళ్తే ఇక్కడ ఏమి చూపిస్తున్నారో అక్కడ చెప్పటం, చెప్తుంటే పక్కన వాళ్ళు కూడా వచ్చిండ్రు. మళ్ళీ భక్తులందరికి కూడా ప్రసాదం చేసుకొచ్చి మీరందరు తీసుకోవాలి తప్పనిసరి అని వాళ్ళు తెచ్చి చేసి ఇచ్చి వాళ్ళు ఎంత నమ్రతగా మేము అంటే వాళ్ళు ఎంతో విలువిస్తుండ్రు మాకు. ఏదే వాళ్ళు బ్రాహ్మణ్స్. ప్రభుజీ చెప్తా అంటే అక్కడ ఆ నుంచి కాకుండా వెనక నుంచి గుడి వెనక నుంచి తిరిగి వస్తాను ఆ ప్రభుజీకి అంత దూరాన ఉండి దండం పెట్టి వాళ్ళు కూడా విని మాకు వినే వాళ్ళకి అందరికి కూడా ప్రసాదం వేడిగా చేసుకొచ్చి భగవంతుని కాపరు చేసి పెట్టిండ్రు. అక్కడ ధామంలో భగవంతుని భక్తులకు ఇచ్చే విలువలు శ్రీరంగనాథుని కృపనే అదంతా అనిపించింది నాన్న. అందరూ ఆటో వాళ్ళైనా ఎవరైనా ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు కీర్తన చేపించుకుంటూ తీసుకుపోయిండు ప్రభుజీ. ఏ ఎక్కువ డబ్బులు అది లేదు, మొత్తం ఎప్పుడు పోయినా గానీ ఏ టికెట్ తీసుకోకుండా ధర్మ దర్శనం కీర్తించుకుంటూ పోవటం. ఇక్కడ చూడటం అంటే ఇక ఇట్లా పోతున్నాం నెట్టుతూనే ఉన్నారులేండి. ఎప్పుడైనా మనం ఏ యాత్రకి వెళ్ళినా కూడా మనం ధామాన్ని చెవులతో చూడాలి, కళ్ళతో కాదు. మనం కళ్ళతో చూస్తే మనకి సరిగా ఏది కనబడదు కూడా, ఏది తెలియదు. అందుకే చెవులతో వినాలి ధామం యొక్క పాస్ట్ టైమ్స్, లీలలు ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, అక్కడ విగ్రహం ఎలా వచ్చింది, దేవుడు ఎలా వచ్చాడు అక్కడికి, అక్కడ జరిగిన పాస్ట్ టైమ్స్ ఏంటి, అవన్నీ చెవులతోటి వినాలి భక్తుల సమక్షంలో. సో అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? టాపిక్స్ చెప్పినట్టు అలాగే జరిగింది ప్రభుజీ. ఒక ప్రభు కలిశారు, జయదేవ్ ప్రభుని అక్కడ సేవ చేస్తున్నారంట. ఆ ప్రభు చెప్తుంటే ఇంకా దర్శనం, మనం రంగనాథ స్వామితో దర్శనం అయినట్టే, ఇంకా రంగనాథ స్వామి ఎంబటి ఉన్నట్టే, అక్కడ లీలల్లో పాల్గొన్నట్టే అంత అనుభూతి చెందాం ప్రభుజీ. అందరూ తను ఇస్కాన్ డివోటీనే అంట ప్రభు, అక్కడ సేవలు చేస్తున్నట్టున్నారు. మీరు చెప్పినట్టు అలాగే అందరూ చాలా బాగా అనుభూతి చెందారు ప్రభుజీ. నిజంగా మీరు చెప్పినట్టు అంతే ప్రభుజీ. యాత్ర అంటే చెవులతోటే, మన కళ్ళతో చూసింది గుర్తు కూడా ఉండదు ప్రభు. చెవులతో విన్నది మళ్ళీ మనం మనన చేసుకున్నప్పుడు అన్ని గుర్తుకు వస్తున్నాయి, ఇక్కడ ఏం జరిగింది ఎట్లా అంటే చాలా బాగా జరిగింది. ఇంకోటి, అక్కడ యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా కలిసినప్పుడు డివోటీస్ ఎప్పుడైనా కూడా అక్కడ పాస్ట్ టైం ఏంటి, ఆ పాస్ట్ టైం ఎంత బాగుంది అని చెప్పి ఒకరికొకరు చెప్పుకోవాలి. పరస్పరం బోధయంత పరస్పరం కథయంతశ్చమా నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది భగవద్గీత శ్లోక. సో భక్తులు ఎప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళు ఎప్పుడు కలిసినప్పుడు భగవానుని గురించి, కృష్ణ భగవాను గురించి చర్చించుకోవడం, ఆయన లీలల గురించి చర్చించుకోవడం, ఇదే సరిపోతుంది వాళ్ళకి. సో దాంతో తుష్యంతి చ రమంతి చ, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, కంటెంట్గా ఉంటారు, అంటే తృప్తిగా ఉంటారు అనమాట. సో ఇది మనం ఎప్పుడు చేయాలి. సో ఫస్ట్ ఏంటి, మనము శ్రవణం వినాలి, ఆ తర్వాత మళ్ళీ కీర్తన వేరే వాళ్ళకి చెప్పాలి,
ఆ తర్వాత స్మరణం మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ విషయాలు, ఆ కథ, ఆ లీల అటువంటివన్నీ. సో అట్లా మనం ఎల్లప్పుడూ కృష్ణ భగవానుడిని, కృష్ణ భగవానుడి లీలల గురించి మనం చర్చ చేసుకోవాలి. అదే ఉండాలన్నమాట. సో అట్లా ఉంటే మన లైఫ్ ఆటోమేటిక్గా హ్యాపీ అవుతుంది. ప్లస్ మన మనం ఫైనల్గా కూడా కృష్ణ భగవానుడి ధామానికి వెళ్తాం. అవును ప్రభుజీ. కానీ భక్తులు కాని వాళ్ళకి అది అర్థం కాదు ప్రభుజీ. వాళ్ళు ఏమైనా తిరగాలి, చూడాలి అదే అనుకుంటారు. అవును. కానీ దామేశ్వర ప్రభువు చాలా బాగా షడ్భుజ గౌరంగ ప్రభుతో తీసుకువెళ్ళడం యాత్ర చాలా బాగా ఉంటుంది ప్రభుజీ. అది పూర్తి ఫలితాన్ని పొందుతున్నాం అనిపించేలా ఉంది ప్రభు. అది చూసారా మాతాజీ, ఇది మన రామానుజాచార్య సమాధి. సమాధి. చూసాం Yes, ప్రభు, ప్రభుజీ. చూపించారు. షడ్భుజ గౌరంగ ప్రభు వెంబటి ఉండి క్లాస్ చెప్పుకుంటూ కీర్తన చేయించుకుంటూ అన్ని చోట్లకి తీసుకెళ్లారు, చూపించారు ప్రభుజీ. జగన్నాథ్ మందిరం చైతన్య మహాప్రభు తన చేతి వేళ్లతో చేస్తుండ్రు అన్నది అక్కడ తీసుకెళ్లారు. అక్కడే ఇప్పుడు మాతాజీ చెప్పారు కదా, ప్రసాదం పెట్టించారు, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు అన్నది. అక్కడ క్లాస్ చెప్పారు ప్రభు. అన్ని ఆల్వార్ల గురించి చెప్పారు బాగా, రామాంజల వారి గురించి చాలా బాగా వివరించారు ప్రభు. సత్యజగన్ ప్రభు ఆ ప్రభు సాంగత్యంలో ఉండడం, ప్రభుతో వెళ్ళడం చాలా బాగుంది ప్రభు. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రభుజీ, నాకు అర్థమైంది ఏంటంటే చెప్పారు అక్కడ గురువుతో వెళ్ళి చూస్తేనే మనకి అర్థం అవుతుంది అని. మన అంతటా మనం ఎంజాయ్ చేసి మనం తిరిగి మనం చూసి విని వస్తే అవ్వదు ప్రభుజీ. గురువు ద్వారా విని చూస్తే మనకు అర్థమవుతుంది అని చెప్పారు ప్రభుజీ. ప్రతి దగ్గర ఫస్ట్ క్లాస్ చెప్పారు ప్రభుజీ. మాకు చెప్పారు మీరు ఊరికి దేవుడినే దర్శనం చేసుకోవాలి, దేవుడు కనిపించాలి, బొట్లు అవి ఇవి అవన్నీ కాదమ్మా. ముందు ఇంపార్టెంట్ ఫస్ట్ వినాలి. మాకు వినడమే చాలా ఇంపార్టెంట్. గురు గురించి ముందు తెలుసుకోవాలి. రామానుజాచార్య గురు కోసం ఎంత తపన పడ్డారు, ఎన్నిసార్లు తిరిగారు ఆయన కోసము, అది ఇంపార్టెంట్ అని చెప్పారు ప్రభుజీ. నాకు అది చాలా చాలా మనసుకి బాగా, అది కరెక్ట్ కదా. ఎన్నిసార్లు శ్రీరంగం వెళ్ళాం ప్రభుజీ మేము కూడా ఫ్యామిలీతోని, నేను కూడా మహారాజ్ యాత్రతోని, కానీ నాకు అర్థం కాలే ప్రభుజీ. ఫస్ట్ వినాలే. విని ఇప్పుడు మీరు అన్నట్టు చెవులతో వింటేనే మనం లోపల తీసుకోగలం, కళ్ళతో చూసినట్టు అర్థం అవుతుంది అని. ధర్మ ప్రభు, షడ్భుజగౌరంగ ప్రభుకి మేము రుణపడి ఉంటాం ప్రభుజీ. మాతాజీ కూడా, మధుర మాతాజీ కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రభుజీ. ఎన్నెన్ని మెట్లు ఎక్కడం దిగడం మేమందరూ భయపడిపోయాము. పాపం తను ఎంత సఫర్ అవుతుందో ఏమో అని. కానీ చాలా చాలా హుషారుగా ప్రభుజీ కూడా లగేజ్ గాని ముందు వెళ్ళటం గాని, అందరి లగేజ్ తీయడం గాని, అంటే వైష్ణవుల సేవ ఎలా చేయాలి అన్నది అంత బాగా అందరూ ప్రభుజీ అందరూ సహకరించారు. చాలా సంపూర్ణంగా మంచిగా మాకి శ్రీరంగం దర్శనం జరిగింది ప్రభుజీ. మీరు చెప్పబట్టే మేము అలా అడిగాము. ఫస్ట్ మీ బ్లెస్సింగ్స్ ద్వారా గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ మాకు దొరికాయి ప్రభుజీ. మీకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ. నాదేముంది మాతాజీ, అంతా గురు మహారాజ్ బ్లెస్సింగే. సో అదే అదే డెఫినెట్లీ మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ మనం విని ఆ పాస్ట్ టైం ఏంటి తెలుసుకుంటే మళ్ళీ డివోటీస్తో వెళ్తే ఆ ఆనందం వేరుంటుంది. మీరు సపరేట్గా మనం టికెట్ కొనుక్కొని ఒక లాడ్జ్లో ఉండి తొందరగా చేసుకుందాం దర్శనం అని ఒక పెద్ద టికెట్ పైసలు కట్టేసి తీసేసుకొని హడావుడిగా వెళ్ళి ఒక పూలదండి ఇచ్చేసి ఆడ అర్చన చేయించేసి రావడం, దీనికంటే మనం భక్తులతో వెళ్ళి కథ విని కూర్చొని గంటన్నర సేపు ఆ కథ అంతా విని ఆ తర్వాత భక్తులతో వెళ్ళి కీర్తన చేసుకుంటూ వెళ్ళి వాళ్ళతో పాటు దర్శనం చేసుకొని అలా వచ్చింది, దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్లస్ మనకి అది యాక్చువల్గా చూసే పద్ధతి అది. విశ్వరూప దర్శనం కానీ లాస్ట్ రోజు తీసుకెళ్లారు ప్రభుజీ. కొంతమంది పోయేవాళ్ళు ముందు వెళ్ళారు, కానీ మాకు లాస్ట్ రోజు తీసుకెళ్లారు. ఫస్ట్ ఆవు రావడము, ఏనుగు రావడము, గుర్రం రావడము, ఆ ఏనుగు రంగనాథ్ కోసం ఎలా అరుస్తుంది ప్రభుజీ. నిజంగా ఒక భక్తి అనేది ఎక్కడ జంతువులకు కూడా అది చాలా మెర్సిబుల్ అని చెప్పి నాకు బాగా దుఃఖం వచ్చేసింది ప్రభుజీ.
ఉమ్, చైతన్య మహాప్రభు ఆ అడవులలో పోయి అన్ని జంతువులతోని హరే కృష్ణ మహామంత్రం పలికించినట్టు ఉమ్, ఇప్పుడు కూడా ఈ కలియుగంలో జంతువులు కూడా చేస్తున్నాయి. ఉమ్, ఫస్ట్ పొద్దున్నే రావడం వాళ్ళ కోసం, ఏనుగు మీద మహారాజు ఆ గురు పూజారి వచ్చి నీళ్లు తీసుకొచ్చి, అది ఉమ్, బాగా చాలా చాలా ఈసారి అయితే నిజంగా ప్రభుజీ నేను 4-5 సార్లు 2-3 సార్లు వెళ్ళాను ప్రభుజీ శ్రీరంగము. కానీ నాకు ఈసారి అయినంతగా తృప్తి నాకు అనిపించలేదు ప్రభుజీ ముందు. ఉమ్, ఉమ్. ఎస్ మాతాజీ. ఇంకోటి మనము వెళ్ళేటప్పుడు కూడా వేరే డివోటీస్, ఎస్పెషల్లీ డివోటీస్ యొక్క పర్మిషన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి యాత్రకు వెళ్ళే ముందే. సో దాట్ మనకు సరిగా ఆ యాత్ర సరిగా కావాలి, ప్లస్ అక్కడ యాత్రకు సంబంధించిన విషయాలు నేను సరిగా తెలుసుకోవాలి, దాంట్లో పాల్గొనాలి అని ఆ కరెక్ట్ మైండ్ సెట్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి మనం డివోటీస్ బ్లెస్సింగ్స్ తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అట్లా వెళ్తే చాలా చాలా బెటర్. అందుకే మేము మీ బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చిన ఎనర్జీతోని అందరూ చక్కగా పోయి వచ్చాం ప్రభుజీ. నాదే ఉంది మాతాజీ. గురు మహారాజ్ మీకు ఎప్పుడు ఇలాగే ఉంచాలి, మీ ఫ్యామిలీ మీరందరూ మంచిగా ఉండాలి, మేమంతా ప్రేయర్ చేసుకున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాకు ఇలాగే మీరు అసోసియేషన్ ఇవ్వాలి ప్రభుజీ. మేము తిరుపతి సేవకి వెళ్తున్నాం ప్రభుజీ ఆగస్టు 5వ తారీఖు. ఆ సేవ మేము మంచిగా చేసుకోవాలని చెప్పి మీరు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ, ప్రేయర్ చేయండి మా కోసము. బ్లెస్సింగ్స్ ఇచ్చే అంత లేదు మాతాజీ నాకు, కానీ డెఫినెట్గా చైతన్య మహాప్రభుకు నేను ప్రేయర్ చేస్తున్నాను. చైతన్య మహాప్రభు సమ్మతం అయితే అందరు డివోటీస్ తిరుపతి యాత్ర కూడా చాలా చక్కగా అందరూ డివోషన్ తోటి భక్తితోటి వెళ్ళి చాలా అనుకూలంగా అన్ని దర్శనాలు, ప్లస్ భగవంతుని యొక్క కృప, ప్లస్ అక్కడ ఒక లీలలు, ప్లస్ అక్కడ సేవ చేసుకునే భాగ్యం అందరికీ కలగాలని చెప్పి, ప్లస్ భక్తి వృద్ధి చెందాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. రాధికా మాతాజీ దండోత్పన్నాలు. ప్రభుజీ నాకు కూడా ముందు రోజు ప్రభుజీ దర్శనం లేదు అంటే నేను కొత్త ప్రభుజీ, నాకు అంత తెలియదు. అయితే డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత రాధామాత చెప్పింది దర్శనం కంటే ముందు వినడం క్లాస్ ఇంపార్టెంట్ అనేసి. కానీ అప్పుడు ఏం రియలైజ్ కాలేదు. కానీ కొత్త ప్రభుజీ వచ్చి టెంపుల్ కి చెప్పి ప్రవచనం అంతా చెప్పినాక అసలు భగవంతుడే మన దగ్గరకు వస్తాడు, ప్రవచనం వింటే రామానుజ చెప్పినప్పుడు అట్లా అని చెప్పినప్పుడు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ప్రభుజీ. అప్పుడు తెలిసింది క్లాస్ యొక్క అదే మహత్యము. తర్వాత ఇక చాలా ఆనందం వేసింది ప్రభుజీ. డెఫినెట్లీ మాతాజీ. ఎప్పుడైనా కూడా మనము శ్రవణం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మనకు భక్తిలో వృద్ధి చెందాలంటే శ్రవణం. శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి శ్యాన్మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ విషేవన శ్రీమద్ భాగవతం శ్లోకం. ఎప్పుడైతే మనము డివోటీస్ యొక్క శుశ్రూషో శ్రద్ధానస్య వాళ్ళకు సేవ చేస్తామో వాసుదేవ కథ వినడంలో రుచి ఏర్పడుతుంది మనకి. ఆ తర్వాత శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోహ్య భద్రాని విధునోతి సుహృత్సతాం. సో ఎప్పుడైతే శృణ్వతాం స్వకథా కృష్ణ, ఎప్పుడైతే మనము కృష్ణ భగవాని కథ వింటామో అప్పుడు మన హృదయంలో ఉన్న అభద్రాలన్నీ పోతాయి అన్నమాట. మనలో అభద్ర ఫీలింగ్స్ అన్నీ, టెన్షన్స్, యాంగ్జైటీస్, అవన్నీ పోతాయి ఎప్పుడు మనం కృష్ణ భగవాని కథ వింటే. ఆ కృష్ణ భగవాని కథ వినాలనే ఆతృత అందరికీ రాదు. అది ఎలా వస్తుంది? శుశ్రూషో శ్రద్ధానస్య. ఎవరికైనా డివోటీస్కి మనం సేవ చేస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి 2 ఫస్ట్ స్టెప్స్. అవును ప్రభుజీ. తర్వాత రామానుజ యొక్క గురు పరంపర, గురువు కోసం రామానుజాచార్యులు ఎలా తప్పించారు ఆ స్టోరీ, అవన్నీ ఏ కథలైనా చాలా బాగున్నాయి. అల్వార్లు అవన్నీ అసలు అవి వినడానికి ఇంకా టైం లేదు ప్రభుజీ, తొందర చెప్పారు. కానీ చాలా బాగున్నాయి ప్రభుజీ, చాలా బాగుంది శ్రీరంగం యాత్ర. 18 సార్లు వెళ్తారు రామానుజాచార్య, 18 సార్లు. అవును ప్రభుజీ. అదైతే మళ్ళీ ఆ మంత్రం వచ్చినాక ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి. ఓకే, నాకు మంత్రం ఇంకా నేను డెలివరీ అయిపోయాను, నాకు 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 ఇంకేంటి, నేను నారాయణ చేరుకుంటానని అనుకోలేదు ఆయన. ఇది అందరికీ అందరికీ ఇవ్వాలి. అట్లా గురువు చెప్పింది దాన్ని కూడా అతిక్రమించి మరి అందరికీ చెప్తాడు. సో అట్లా మనం కూడా అట్లా
ఈ కృష్ణ భగవానుని కథ లీల ఎవరికన్నా మనం చెప్పాలి, అట్లా వాళ్ళని తీసుకురావాలి, క్లాస్ తీసుకురావాలి, లేదా టెంపుల్ తీసుకురావాలి, ప్రసాదం పెట్టాలి, ఆతృత మనకుంటే కృష్ణ కూడా అది కంపాషన్, అది కరుణ యాక్చువల్లీ. కరుణ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఓ వీళ్ళు జాలి హృదయం ఉంది, ఇతను ఈ హెల్ప్ చేస్తాడు, ఆ హెల్ప్ చేస్తాడు. ఎస్, ఇదంతా హెల్ప్ ఓకే, కానీ అది బాడీలీ, అది బాడీ హెల్ప్. దానికంటే మనము మన యొక్క ఆత్మతత్వ జ్ఞానం చెప్పడం అనేది అన్నిటికంటే పెద్ద సేవ. భగవద్గీత ఓకే 18, 67, 68 శ్లోకంలో కృష్ణనే చెప్తాడు అనమాట. అటువంటి సేవకులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే నా క్లాస్ కూడా వచ్చినాక మా ప్రభుకి చెప్తే ఇవన్నీ ఇట్లా జరిగినాయి అవన్నీ అంటే తను కూడా చాలా అట్రాక్ట్ అయ్యి మంచిగా విన్నాడు ప్రభుజీ. వండర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు, టాపిక్స్ ఉన్నాయా ఎవరికన్నా? అందరూ మ్యూట్ లో ఉన్నారు. ఓకే, అట్లయితే భగవద్గీత చదువుదామా? సో మన 3వ అధ్యాయం 30వ శ్లోకం. ఒక 3 శ్లోకాల ముందు నుంచి చదువుదాం, లేదు 4 శ్లోకాల ముందు నుంచి చదువు, 26 నుంచి. సో 26 శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. విద్యుత్ కర్మ ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావముతో కర్మ ఒనరించుచు కృష్ణ భక్తి వృద్ధి యగుటకు వారిని వివిధ కర్మల యందు నియుక్తులు చేయవలెను. సో ఎవరికైనా సరే విద్యుత్ కర్మ ధర్మపు ఫలాల గురించి ఇంట్రెస్ట్ ఉందనుకో, అంటే వాళ్ళు చేసే కార్యకలాపాలు, ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళు చదవాలి, శాస్త్రాలు చదవాలి, నలుగురు చేయాలి, యజ్ఞాలు చేసుకోవాలి, ప్లస్ ఇంకా కర్మ ఫలాల ఎందు ఆసక్తి, అంటే ఈ వ్రతం చేస్తే మీకు ఈ పుణ్యం వస్తుంది, ఈ వ్రతం చేస్తే మీకు ఇది దక్కుతుంది, అట్లా ఎవరన్నా అలా చేస్తుంటే వాళ్ళని మనం ఎక్కువ నివారించకూడదు. వాళ్ళని ఏం చేయాలి? ఎటు తిరిగి కృష్ణ భగవానుని భక్తిలో ఏదో విధంగా నెలకొల్పాలి, వాళ్ళని చిన్న చిన్న హెల్ప్ చేయమని. సో ఎవరన్నా ఇంకా భక్తిలో లేని వాళ్ళకి మనం ఎలా చేయాలంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలత చెందేలాగా వాళ్ళకు అన్ని డీటెయిల్స్ ఇవ్వకుండా, జస్ట్ సింపుల్గా మీరు ఒకసారి టెంపుల్కి రండి, ప్రసాదం తీసుకోండి, ఒకరోజు క్లాస్కి రండి, అట్లా, లేకపోతే టెంపుల్ తీసుకెళ్ళడము, వాళ్ళ చేత ఏదైనా ఒకటి డివోటీస్కి ఏదైనా సర్వీస్ చేయించడము, టెంపుల్లో ప్లేట్స్ అందరికి ఇవ్వడం కానీ, వడ్డించడం కానీ, అట్లా, లేకపోతే పూలమాల కొనుక్కరమ్మడం కానీ, లేకపోతే ఏదైనా ఒకటి సర్వీస్కి పేమెంట్ చేయమని కానీ, వాళ్ళకి వెహికల్ ఏదైనా ఉంటే వాళ్ళని డ్రాప్ చేసి డివోటీస్ని డ్రాప్ చేయడము, డివోటీస్ని పిక్ చేయడము, ఇట్లా చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి కొంచెం కొంచెంగా కృష్ణ భగవానుని భక్తి వృద్ధి అయ్యే ఛాన్స్ వాళ్ళకు లభిస్తుందట. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక 27. ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాలి మనం. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. మిథ్యాహంకారముచే
మోహపర వశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మములను తను కర్తగా భావించును. అంటే దీని అర్థం ఏంటి? మిథ్యాహంకారం చేత. అహంకారం అంటే ఏంటి? అహంకారం అందరికీ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే అహంకారం అంటే చాలా గర్వము, పొగరు, ఇవి చాలా తక్కువ మందికి ఉంటాయి. మనకు అలాంటివి ఏమి లేవు. నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. నాకేం అహంకారం లేదు అనుకోవడానికి లేదు అక్కడ. అహంకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్లా బాగా విర్రవీగే వాళ్ళు ఉంటుంది. అది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి తక్కువ ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను. అహంకారం అంటే ఏంటి? అహంకారం 2 రకాలు. ఒకటి మిథ్యాహంకారం, ఇంకోటి సత్యాహంకారం. అంటే అహంకారం అందరికీ ఉంటుంది. సత్యాహంకారం అంటే నిజమైన అహంకారం ఏంటి? జీవేరా స్వరూపై నిత్యేరా కృష్ణదాస్. నేను కృష్ణ భగవాన్ యొక్క సేవకుడిని అని అనుకోవడం సత్యాహంకారం. అది కరెక్ట్ అహంకారం. అలా కాకుండా నా కోసం నేను పనిచేస్తున్నాను. నేను చాలా కష్టపడతాను. ఇది కూడా ఒక అహంకారమే. నేను ఈ పిల్లలకి తల్లిని. అది అహంకారమే. నేను ఈ పిల్లలందరికీ తండ్రిని. అది అహంకారమే. రైట్? నేను ఒక టీచర్‌ని, నేను ఒక లాయర్‌ని, ప్లస్ నాకు ఈ వంట చాలా బాగొచ్చు, నేను చాలా అందంగా ఉన్నాను, ప్లస్ నాకు చదువు బాగా వచ్చు, నేను ఈ ఉద్యోగం బాగా చేయగలుగుతాను, నేను చాలా క్లీన్‌గా ఇళ్ళను మెయింటైన్ చేస్తాను. ఇదంతా కూడా ఇవి కూడా అహంకారాలు. మిథ్యాహంకారాలు ఇవన్నీ. మళ్ళీ మామూలు కూడా కాదు. మిథ్యాహంకారం. సో, అట్లా నేను నా వల్ల అవుతుంది ఇవన్నీ అని అనుకోవడం మిథ్యాహంకారం. యాక్చువల్‌గా ఇవన్నీ ఏదైనా ఎలా జరుగుతుందంట? ప్రకృతి త్రిగుణాలచే ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ప్రకృతి త్రిగుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వీటి ద్వారా ప్రేరేపింపబడి మనుషులు వాళ్ళ కర్మలు చేస్తున్నారన్నమాట. సో, దానికేంటి? మన పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతి. పూర్వజన్మలో మనం ఏదైనా పుణ్యం చేసుకుంటే, ఆ పుణ్య ఫలం ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. పూర్వజన్మలలో మనం ఏదైనా పాపం చేస్తే, ఈ జన్మలలో మనం దాన్ని అనుభవిస్తున్నాం. ఐదర్ ఏదైనా ఒక ఫైట్ ద్వారా గానీ, లేకపోతే ఒక డిసీజ్ ద్వారా గానీ, లేకపోతే మన ఆరోగ్యం చెడిపోవడం గానీ, లేకపోతే మనకు అందం లేకపోవడం, డబ్బు లేకపోవడం, అటువంటి జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? పూర్వజన్మల్లో మనం చేసిన తప్పుల కారణంగా ఇది ఇలా జరుగుతుంది. పూర్వజన్మలు చేసిన పుణ్యం వల్లనే మనకి ఏదైనా కూడా మనం సాధించగలుగుతున్నాం. మనం ఏమైనా దక్కించుకోగలుగుతున్నాం. అఫ్‌కోర్స్ మన ప్రణాళిక కూడా ఉంటుంది. మనం చేసే పని, మనం చేసే కష్టం కూడా ఉంటుంది. దానికి తోడు ఇది కూడా కావాలి. సో, భగవద్గీతలో 18వ చాప్టర్ 14వ శ్లోకంలో అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, మనం ఏ పని చేయాలన్నా దానికి 5 కారణాలు కావాలి. ఏంటి ఆ 5 కారణాలు? ఒకటి మనం అంటే ఎవరు? మన ఆత్మ. రెండోది మన యొక్క శరీరం, మన బాడీ కావాలి. మన యొక్క ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలు కావాలి ఏ పని చేయాలన్నా. తర్వాత మన యొక్క ప్రణాళిక అంటే ప్లాన్ చేయడము, కష్టపడడము, మనం వెళ్ళి దాని గురించి కష్టపడి ఆ పని చేయడం అది. తర్వాత దైవాత్రం పంచమం. కృష్ణ భగవానుడు పరమాత్మ అప్రూవల్ కావాలి, శాంక్షన్ కావాలి. ఈ పని జరగాలంటే ఈ 5 కారణాలు కావాలి. సో, చాలామంది ఏమనుకుంటారు? నేను కష్టపడుతున్నాను. నేను చాలా కష్టపడి చదివాను కాబట్టి నాకు ఎంట్రన్స్‌లో సీట్ వచ్చింది. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నేను అమెరికాకి వెళ్ళాను. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నేను ఇల్లు కట్టుకోగలిగాను. అట్లా ఆలోచిస్తున్నారు. ఇదంతా కర్తాహం ఇతి మన్యతే. ఎవరు? అహంకార విమూఢాత్మ. ఈ విమూఢుడు ఎలా అనుకుంటున్నాడంటే అహంకారం చేత కర్తాహం ఇతి మన్యతే. నా వల్లే అవుతుంది ఇదంతా. కానీ జరిగేదేంటి? ప్రకృతే క్రియమానాని గుణే కర్మాని సర్వశః. ఇదంతా జరిగేది గుణాల, ప్రకృతి త్రిగుణాలతో జరుగుతుంది. అయితే ఈ అహంకారం చే విమూఢాత్మ ఏమనుకుంటున్నాడు? మూఢ అంటే పిచ్చివాడు. విమూఢ అంటే ఇంకా వెర్రివాడనమాట. ఇంకా పిచ్చివాడు. పిచ్చివాళ్ళలో పిచ్చివాడు. ఈ అహంకారంతో విమూఢాత్మ ఏమనుకుంటున్నాడు? అన్నీ నా వల్లే జరుగుతున్నాయి. నేను చాలా గ్రేట్. నేను కష్టపడ్డాను కాబట్టి సంపాదించాను. నేను సంపాదించాను కాబట్టి ఇవన్నీ కొనుక్కోగలిగాను. ఇవన్నీ జరుగుతున్నాయంటే నా వల్ల. ఇది అహంకార విమూఢాత్మ ఇలా అనుకుంటున్నాడనమాట. సో, ఎప్పుడైనా మనం భగవద్గీత వింటే ఫస్ట్ టైము మన యొక్క ఆత్మవిశ్వాసం కాదు. మన యొక్క ఈగో అంటే మన అహంభావం మీద దెబ్బ పడినట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. ఏందిది? ఏం చేయట్లేదా ఇవన్నీ? నేను ఇన్ని రోజులు కష్టపడలేదా? ఇట్లాగే ఉంటుంది. కానీ అది మనం తీసుకోవాలి. ఆ అహంభావం చేతనే మనం ఈ జన్మ మృత్యు జరావ్యాధిలో చిక్కుబడి ఉన్నామనమాట.
ఆల్రెడీ మనం పూర్వజన్మల్లో అట్రాక్షన్స్ కోరికల ద్వారానే మళ్ళీ ఈ జన్మ ఎత్తాం మనం. ఈ జన్మలో కూడా మళ్ళీ మనం ఆ లెసన్ నేర్చుకోలేదనుకోండి, ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ ఇంకో జన్మలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. చాలా మంది ఏం చేస్తారు ఇండియాలో, స్పెషల్లీ ఇండియన్ పేరెంట్స్, ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు, ఇండియన్ పేరెంట్స్ ఏం చేస్తారు, బాగా కష్టపడతారు, బాగా సంపాదిస్తారు, వాళ్ళు ఏం తినరు, వాళ్ళు ఏం ఎంజాయ్ చేయరు, మొత్తం పిల్లలకు పెడతారు అనమాట. సో భాగవతంలో ఏం చెప్తారంటే, సరే వీడు కష్టపడ్డాడు, కనీసం వాడన్నా తిన్నాడా, సరిగా తినలేదు, వాడన్నా సుఖపడ్డాడా, సుఖపడలేదు, ఏం చేశాడు, వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నాడు. ఆ కష్టపడింది అక్కడ సుఖం లేదు, ఏ తప్పులు చేసి, ఏ కష్టాలు పడి, ఏ రకరకాల తప్పులు చేసి సంపాదించాడో దానికి అనుభవించేది ఎవరు, పిల్లలు అనుభవించారు, అతనే అనుభవిస్తాడు. సో అట్లా అన్నమాట. సో ఈ ధన సముపార్జనలో కష్టమే, ధనాన్ని మెయింటైన్ చేయడం కష్టమే, ధనాన్ని కాపాడుకోవడం కష్టమే, ధనాన్ని ఖర్చు పెట్టడం కష్టమే. అదేంటి ప్రభుజీ, ధనం ఖర్చు పెట్టడం కష్టమేంటి? ఎవరికన్నా మీరు వెళ్ళి చిన్న డొనేషన్ ఇచ్చారనుకోండి, ఇంకొకరు నాకు డొనేషన్ ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు. ఎవరికన్నా మీరు బంధువులకి బట్టలు పట్టించారనుకోండి, కొన్నారనుకోండి, ఇంకో బంధువులు ఏమనుకుంటారు, ఇతను నన్ను చూడట్లేదు వాళ్ళనే చూస్తున్నాడు. అన్నదమ్ముల్లో ఒకతనికి డబ్బు ఇస్తే ఇంకొక అన్నదమ్ముడు ఇంకొకడు ఏమనుకుంటాడు, నాకు ఇవ్వలేదు ఆయనకి ఇస్తున్నాడు. సో ఇట్లా ఖర్చు పెట్టడంలో ప్రాబ్లమే, డబ్బు సంపాదించడంలో, దాన్ని మెయింటైన్ చేయడంలో, దాన్ని కాపాడంలో, దాన్ని ఖర్చు పెట్టడంలో, అన్నిట్లలో కష్టాలే. సో ఇది శాస్త్రంలో ఈ శ్లోకాలు ఉన్నాయన్నమాట, ఇది నేను క్రియేట్ చేయట్లేదు. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. మన శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయొద్దు, ఎలా చేయాలనేది నిర్ణయించాలి. సో అది ఈ శ్లోకం 28. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుత కర్మము మరియు కామ్యకర్మల నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఇంద్రియములన్నిన్ను మరియు ఇంద్రియ భోగములనందు ఆసక్తుడు కాకుండుడు. ఓ మహాబాహో, ఓ మహాభుజాలు కలిగిన ఓ అర్జున, కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. పరతత్వ జ్ఞానం, ఎవరికైతే ఈ పరతత్వ జ్ఞానం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, భగవంతుడు ఎవరు అనేది ఎవరికైతే అర్థమవుతుందో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, భక్తియుత కర్మ మరియు కామ్యకర్మ నడుమ గల భేదము చక్కగా తెలుస్తుంది వాళ్ళకి. ఏది భక్తియుత కర్మ, ఏది భక్తి ద్వారా చేసే పని, ఏది కోరికలు తీర్చుకోవడానికి చేసే పని, ఈ రెండింటి నడుమ ఈజీగా వాళ్ళకు భేదం తెలిసిపోతుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతారు వాళ్ళు, ఇంద్రియాలను కానీ మరియు ఇంద్రియ భోగముల నుండి ఎక్కువ ఆసక్తి చూపించారు వాళ్ళు. సో ఇంద్రియాలు అంటే ఏంటి, పంచేంద్రియాలు. ఏంటవి, మన కళ్ళు, మన యొక్క ముక్కు, మన యొక్క చెవులు, మన యొక్క స్కిన్ అంటే మన యొక్క చర్మం, ఇవన్నీ ఇంద్రియాలు అన్నమాట. నాలుక, ఇవన్నీ ఇంద్రియాలు. ఇంద్రియ భోగాలు అంటే ఏంటి, నాలుకకి ఏంటి భోగం, రకరకాల టేస్ట్ చేయాలి, ఈ స్వీట్ తినాలి, ఆ స్వీట్ తినాలి, నాన్ వెజిటేరియన్ తినాలి, ఇట్లా. రెండోది ఏంటి దానికి ఇంద్రియ భోగం, ఈ చాడీలు చెప్పాలి, ఈ మాటలు చెప్పాలి, గాసిప్ మాట్లాడాలి, వీళ్ళతో ఇది మాట్లాడాలి, వాళ్ళతో అది మాట్లాడాలి, ఇదంతా నాలుకకున్న ఇంట్రెస్ట్, అది ఇంద్రియ భోగం. కళ్ళకి ఇంద్రియం ఒక కళ్ళకి ఇంద్రియ భోగం ఏంటి, టీవీ సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, పాటలు చూడాలి, వేరే వాళ్ళకి టీవీ సీరియల్ గురించి చెప్పాలి, ఇవన్నీ చూడాలి, ఏదో ఒకటి చూడాలి. చెవులకి ఏంటి, ఏదో ఒక మ్యూజిక్ వినాలి, లేకపోతే ఏదో ఒక గాసిప్ వినాలి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా ఇంద్రియ భోగం. సో ఎవరైతే ఈ భక్తియుత సేవ అంటే ఏంటి, కామ్యకర్మ సేవ అంటే ఏంటి, కామ్యకర్మ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ. కళ్ళకి కామ్యకర్మ అంటే ఏంటి, సినిమా చూడాలి, లేదా చూడకూడని వస్తువు చూడాలి, ఈ శరీరానికి తాకకూడని వస్తువు తాకాలి, లేదా తినకూడని వస్తువు తినాలి. ఇది ఇంద్రియ భోగం, ఇది కామ్యకర్మ. నేను ఈ కోరిక తీర్చుకోవడానికి నేను ఈ పని చేయాలి. నేను బాగా చదువుతాను కష్టపడి, ఎందుకు, డబ్బు సంపాదించాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఎందుకు, రకరకాల అన్ని కొనుక్కోవాలి నేను, ప్లస్ ఎంజాయ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి,
నేను ఎంజాయ్ చేయాలి. ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా నాకు సంఘంలో పేరు రావాలి, ప్రతిష్ట రావాలి. ఇది కూడా ఒక రకమైన ఎంజాయ్మెంట్ అనమాట. ఒక రకమైన ఇంద్రియ భోగం. సో ఇంద్రియ భోగాల మధ్యలో భక్తియుత సేవ మధ్యలో వాళ్ళకి కరెక్ట్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎవరికి? భగవంతుని ఆత్మతత్వ జ్ఞానం తెలిసిన వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, ఈ రెండిటి మధ్యన భక్తియుత సేవ మరియు కామ్యకర్మల మధ్యన భేదాన్ని చక్కగా తెలుసుకొని ఇంద్రియాలనందు మరియు ఇంద్రియ భోగములందు ఆసక్తి చూపించారు. ఓకే, 29. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి త్రిగుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మలయందు సంపూర్ణముగా నియుక్తులై సంగత్వము పొందుదురు. కర్మ యొక్క అజ్ఞాన కారణము ఆ కర్మల అధములైన జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. సో ఇప్పుడు అందరూ ప్రాపంచిక లైఫ్లో అందరూ ఎలా ఉంటారంట, ఈ ప్రకృతి త్రిగుణాలకు లోబడిపోయి వాళ్ళు మోహం చేత, మోహం అంటే ఏంటి? ఇల్యూజన్. ఏది నాది కాదో అది నాది అనుకోవడం మోహం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టక ముందు పిల్లలు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు బాగా కొడుకా కూతురా తెలియదు. వాళ్ళ పేర్లు ఏంటియో తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. పుట్టిన వెంటనే ప్రేమ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మాటల చేత, వాళ్ళ చేష్టల చేత ఆ అటాచ్మెంట్ బాగా డెవలప్ అయిపోతుంది అన్నమాట. కొన్ని రోజులు నాకు ఏమవుతుంది, వాళ్ళు దూరం వెళ్ళినప్పుడు వాళ్ళ మీద బెంగ పెట్టుకోవడం, వాళ్ళు ఎలా ఉన్నారో అని బాధపడడం, ఇదంతా మోహం. ఇది మోహం. సో ఈ ప్రకృతి త్రిగుణాల చేత మోహపరులు, మోహానికి వశులైన ఇటువంటి మూఢులు అంటే పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఆత్మతత్వ జ్ఞానం లేని వాళ్ళు మూఢులు. ఈ భౌతిక కర్మ యందు సంపూర్ణంగా నియుక్తులై, అంటే ఈ భౌతిక కర్మ అంటే ఏంటి? ఈ ప్రాపంచిక లైఫ్లో చేసే పనులన్నీ ఏంటి? జాబ్ చేసుకోవడము, లేకపోతే డబ్బు సంపాదించడము, ప్లాట్లు కొనుక్కోవడము, విదేశాలకు వెళ్ళడము, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి చూడడము, రకరకాల రెస్టారెంట్స్కి వెళ్ళి తినడము, రకరకాల బట్టలు కొనుక్కోవడము, రకరకాల కార్లు కొనుక్కోవడము, ఇదంతా అనమాట. ఇదంతా ఏంటి? ప్రాపంచిక లైఫ్. ఈ ప్రకృతి త్రిగుణాలచే ఈ మోహపరులు వశులైన ఈ మూఢులు, పిచ్చి వాళ్ళు ఈ భౌతిక కర్మలు, ఈ ప్రాపంచిక లైఫ్లో చేసే పనుల యందు సంపూర్ణంగా నియుక్తులై సంగత్వానికి పొందుతున్నారు. సంగత్వం అంటే ఏంటి? సంగత్వం అంటే అటాచ్మెంట్. అంటే గట్టిగా పట్టుకుంటున్నారు వీటన్నింటినీ. అంటే ఆయిల్లో చేతి ముంచిస్తే ఆయిల్ అంతా జిడ్డుగా ఇట్లా పట్టుకుంటుంది అనమాట. గ్రీస్, మొత్తం గ్రీస్ అంటింది అనుకో, అప్పుడు ఏం చేయాలి మీరు? రిన్ సోప్ లాంటివి తీసుకొని గట్టిగా చాలాసేపు కడగాలి అది గ్రీస్ వదలాలంటే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మోహం చేత వీళ్ళు నా వాళ్ళు, ఇతను నా భార్య, ఈమె నా భార్య, ఇతను నా భర్త, ఈయన నా కొడుకు అని బాగా అలా పట్టుకుంటున్నారు అన్నమాట. సంగత్వం, అటాచ్మెంట్ అవుతున్నారు వాళ్ళతో పాటు. వాళ్ళు దూరమైనప్పుడు బాధపడుతున్నారు. అట్లా ఉన్న వాళ్ళు కర్మ యొక్క అజ్ఞాన కారణంలో ఆ కర్మలు అధములైనను, ఒకవేళ కర్మ అజ్ఞానంలో, తెలివి తక్కువతనంలో వాళ్ళు అలాంటి పనులు చేసినా కూడా, వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నా సరే జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. జ్ఞానవంతుడు ఏం చేయాలి? పోయి, మీరు చేసే పని ఏంటి తెలుసా? మొత్తం ఫూలిష్, అసలు మీరు ఇలాంటివి చేయకూడదు, మీరు ఇట్లాంటి అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దని డైరెక్ట్గా చెప్పకూడదు వాళ్ళకి. అట్లా కలత పెట్టకూడదంట కృష్ణ అంటున్నాడు. కానీ మనం పొరపాటులో ఏం చదివాము? కృష్ణ భగవానుడి భక్తులు చాలా ఔదార్య స్వభావం, అంటే వీళ్ళకి ఇంకో జన్మ గ్యారంటీ వస్తుంది ఇలా చేస్తే అని. వాళ్ళు అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఏదో రూపకంగా వాళ్ళని టెంపుల్ తీసుకెళ్ళడం, ఏదో రూపకంగా వాళ్ళకు భగవంతుని శ్లోకాలు చెప్పడం, ఇవన్నీ చేయడం ప్రారంభిస్తారనమాట. అదేంటి? అది అన్నిటికంటే ఎక్కువ స్థాయి హెల్ప్ అనమాట అది చేయడం. సో అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ యొక్క బద్ధత్వం నుంచి దూరం అవుతారు వాళ్ళు. ఆ యొక్క ఇల్యూజన్, ఆ యొక్క మోహం నుంచి దూరం అవుతారు. నేను ఈ మోహంలో ఉన్నానా? కరెక్టే కదా, నిజమే కదా, రైట్? మనము
పుట్టకంటే ముందు అసలు మనకి ఎవ్వరు తెలియదు ఇక్కడ. మనం పుట్టే కంటే ముందు ఎవ్వరు తెలియదు ఇక్కడ. మన తల్లి ఎవరు తెలియదు, మన తండ్రి ఎవరు తెలియదు, మనం ఏ ప్లేస్లో పుడతామో తెలియదు, ఏమీ తెలియదు. పుట్టిన వెంటనే నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నేను ఆంధ్ర, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నేను తెలంగాణ. సో ఈ రెండింటి మధ్యలో భేదాలు, గొడవలు. తర్వాత నేను ఇండియాలో పుట్టాను, నేను భారతీయుడిని. నేను పాకిస్తాన్లో పుట్టాను, నేను పాకిస్తానీయుడిని. క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు నేను ఇండియాకి సపోర్ట్ చేయడం, పాకిస్తాన్లో పుట్టిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇది కూడా మోహం. సో అందుకే ఒక శ్లోకం ఉందన్నమాట, యస్యాత్మబుద్ధి కునపేతృధాతుకే స్వదీ కలత్రాదీషు. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈమె నా భార్య, నేను పుట్టిన ఈ జన్మస్థలం పూజనీయమైంది, నా దేశం పూజనీయమైంది, ప్లస్ ఎక్కడన్నా యాత్రకు వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంటే ఆ కొలంలో కూర్చొని ఒకసారి నీళ్ళు స్నానం చేసేసి ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ వచ్చి దేవుడి దండం పెట్టేసుకొని వస్తారు చూడండి, వాళ్ళు ఎవరంట? అట్లాంటి వాళ్ళు ఒక ఆవు ఒక గాడిదతో సమానం అంట. సైవ గోకర. అదేంటి, వీళ్ళు టెంపుల్కే కదా వెళ్ళింది, గంగాలని కదా స్నానం చేసింది. యాక్చువల్గా ఏంటంటే, ఎక్కడన్నా గుడికి వెళ్ళి అక్కడ నీళ్ళు ముక్కు మూసుకొని నీళ్ళు తాగే, నీళ్ళు స్నానం చేసి దేవుడిని దర్శనం చేసి ఒక దండం పెట్టేసి రావడం అది యాక్చువల్ పద్ధతి కాదు. అక్కడ ఎవరైనా సాధువులు ఉంటే వాళ్ళతో కూర్చొని అసలు ఏంటి జీవితం యొక్క గమ్యం ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేనేం చేయాలి, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను అన్ని కరెక్ట్గానే చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నాకు, అట్లా అవి తెలుసుకోవాలన్నమాట. ఇట్లా తెలుసుకోని వాళ్ళు ఏంటంట, వాళ్ళు సైవ గోకర, అంటే ఒక గాడిదతో ఒక ఆవుతో సమానం అని చెప్పారు. సో అట్లా ఇట్లా ఉన్న వాళ్ళని మనం కూడా ఎక్కువ చెందకు కలత పెట్టరాదు అని కృష్ణ చెప్తున్నాడు. కానీ డివోటీస్ ఏం చేస్తారు, వాళ్ళ మీద జాలి చేత వాళ్ళకి కృష్ణ భగవాన్ని ఈ యొక్క భగవద్గీత నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో అక్కడ వరకు చదివాం మనం. ఇప్పుడు 30వ శ్లోకం. ఓకే, కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ 30. మయి సర్వాణి కర్మాణి మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా సన్యస్తాత్మ్యాతికే చేతచ నిరాశీర్నిర్మమో భూత్వా నిరాశీ నిర్మమోర్భూత్వః యుధ్యస్వ విగతజ్వరః. యుద్ధస్వ విగతజ్వర. Translation. Therefore, O Arjuna, surrendering all your works unto me, with full knowledge of me, without desires for profit, with no claims to proprietorship, and free from lethargy, fight. Thank you, Prabhu. సో కృష్ణ ఈ ఒక్క శ్లోకంలో చాలా చెప్పేశాడు అనమాట. ఇది కనుక మనం చక్కగా పాటిస్తే మనము భక్తిలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేర్ ఫోర్ ఓ అర్జున, ఓ అర్జున, ఒక తెలుగులో చదువుతాను, కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడై, ఫలాపేక్ష మరియు మమత్వము విడిచి, కర్మలన్నింటినీ నాకు అర్పించి, మాంద్యమును వీడి యుద్ధము చేయుము. ఇది చెప్పాడనమాట. ఇప్పుడు దీన్ని చూద్దాం ఒక్కొక్కటి. ఇక్కడ ఏమన్నాడు, ఓ అర్జున, కావున నువ్వేం చేయాలి, ఇప్పుడు నీ యొక్క పనులన్నీ నాకు అర్పించేసేయి. అంటే నువ్వు ఏం తిన్నా సరే నాకు అర్పించు, నువ్వేం కట్టుకున్నా సరే నాకు అర్పించు, నీ బట్టలు, నీ ధనము, నీ యొక్క తిండి, నీ యొక్క తెలివితేటలు, ఇవన్నీ నాకు అర్పించేసేయి. నా శరణం తీసుకో, సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ. సో అదొకటి ఫస్ట్ చేయాలి మనం. రెండోది, విత్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మీ, మొత్తం నా యొక్క జ్ఞానం, అంటే నేనెవరో తెలుసుకో. ఇంకొకటి, నువ్వు అన్ని పనులు చేయి, బిజినెస్ చేయి, ఉద్యోగం చేయి, కానీ ప్రాఫిట్ గురించి చేయకు. ఫలాపేక్ష అంటే నేను ఈ పని చేస్తున్నాను, కంపల్సరీ సక్సెస్ఫుల్ కావాలి. ఎవరైనా బిజినెస్ పెట్టేసి ఎవరైనా అంటారా, గుళ్ళకి వెళ్ళి పూజారి దగ్గర మాట్లాడతారా, ఓ పూజారి నేను ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, కొత్త షాప్స్ స్టార్ట్ చేశాను,
కరెక్ట్ 1 ఇయర్‌లో మొత్తం లాసెస్ వచ్చేసి అంతా మునిగిపోవాలి. అంతా లాసెస్ రావాలని ఎవరైనా చెప్తారా అట్లా? ఎవరు చేయరు. ఫలాపేక్ష ఉంటుంది. అంటే నేనిప్పుడు 10,00,000 పెట్టి బిజినెస్ చేస్తున్నాను. నాకు 15,00,000 రావాలి. 20,00,000 రావాలి. ఆ ఆపేక్ష వదిలేయమంటున్నాడు. నువ్వు కష్టపడు. ప్రాఫిట్ తీసుకో. ప్రాఫిట్ వచ్చిందా తీసుకో. కానీ ఫలాపేక్ష ఉండకూడదు. ఫలాపేక్ష ఉండకూడదు. నువ్వు ప్రయత్నం చెయ్యి. అన్నీ చెయ్యి. నీకెంత పెద్ద పెద్ద కోరికలున్నా కూడా ప్రయత్నం చెయ్యి. కానీ ఆపేక్ష ఉండకూడదు. ఇది నేను కంపల్సరీ సాధించాలి. ఇది లేకపోతే నా జీవితమే లేదు. అట్లా ఆపేక్షించకూడదు. లాభమే రావాలి. అట్లా నువ్వు బిజినెస్ చెయ్యి. లాభం వచ్చిందా తీసేసుకో. కృష్ణకు ఆఫర్ చేసి తీసుకో. నష్టం వచ్చిందా అది కూడా కృష్ణ ఇచ్చినట్టే తీసుకో. అట్లా చెప్తున్నాడనమాట. మాంద్యమును వీడి యుద్ధము చేయి. మాంద్యం అంటే ఏంటి? బద్ధకం. బద్ధకాన్ని వదిలేసి యుద్ధం చేసేసాయి. ఇప్పుడు నేను యుద్ధం చేయను అంటున్నాడు. ఈయనేంటి అర్జునుడు ఏమనుకుంటున్నాడు? ఎదురుంగా నా తాతలున్నారు, నా ముత్తాతలున్నారు, తర్వాత నా గురువులున్నారు, నా అన్నదమ్ములున్నారు, నా చుట్టాలున్నారు. వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి? అంటే ఫలాపేక్ష ఆలోచిస్తున్నాడు అర్జునుడు. యుద్ధం చేసేస్తే వాళ్ళని చంపాననుకో, ఓకే. నువ్వు వాళ్ళని చంపావనుకో ఏమవుతుంది? వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి? ఇట్లా ఇవన్నీ ఫలాపేక్ష అవసరం లేదు నీకు. ప్లస్ నేను యుద్ధం గెలుస్తానని అనుకుంటున్నావు. కానీ అది కూడా అవసరం లేదు నీకు. నువ్వు జస్ట్ యుద్ధం చెయ్యి. అన్నీ నా మీదేసి నువ్వు యుద్ధం చెయ్యి. అట్లా చెప్తున్నాడనమాట. సో మళ్ళొకసారి చూద్దాం ఈ శ్లోకం. సో ఇక్కడ ఏమంటున్నాడు? కావున ఓ అర్జున, ప్రతి ఒక్కటి నువ్వు చేసే ప్రతి పనికి నాకు అర్పించేసేయి. అంటే నువ్వు చేసే ఏ కార్యక్రమమైనా సరే నా గురించి చెయ్యి. నాకు అర్పించి చెయ్యి. అలా చేయడం మొదలుపెడితే మనం ముందు తెలుసుకోవాలి అసలు కృష్ణ ఎవరు? ఆయన ఎటువంటి కార్యక్రమాలను ఆమోదిస్తాడు? ఏ కార్యక్రమాలు ఆమోదించాడు? అవి మనకు తెలిసాయనుకోండి, అప్పుడు అవే మనం తీసుకోవాలి. సపోజ్ కృష్ణ ఎప్పుడు నాన్ వెజ్ తినడు. సో మనం ఆనియన్, గార్లిక్, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేయకుండా మనం వంట చేసేసుకోవచ్చు. చేసి ఫస్ట్ ఏం చేయాలి? కృష్ణకు పెట్టాలి. కృష్ణకు పెట్టేసి ఆ తర్వాత మనం తీసుకోవాలి ప్రసాదంగా. మనకు శాలరీ వచ్చింది. ₹1,00,000 వచ్చినాయి నెలకి. 10,00,000 వచ్చాయి. 10 కోట్లు వచ్చాయి. పర్వాలేదు. కృష్ణకు ఆఫర్ చేసి తీసుకోండి. తర్వాత విత్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మీ, నా గురించి అంతా తెలుసుకో. అర్జున నా గురించి అంతా తెలుసుకో. నేను ఎవరినో నువ్వు తెలుసుకో. వితౌట్ ఫలాపేక్ష లేకుండా పనిచేయి. నువ్వు అన్నీ చెయ్యి. నువ్వు ఏదైనా కోరికలు ఉన్నా కూడా పర్వాలేదు. కానీ అది ఎలా చేయాలి? ఫలాపేక్ష ఉండకూడదు. నేను సక్సెస్ కావాలి, నాకు లాభమే రావాలి అని అలా చేయకూడదు. ఇంకోటి విత్ నో క్లెయిమ్స్ టు ప్రొప్రైటర్షిప్. మమత్వం. ఎస్, నేను ఈ పని చేశాను కాబట్టి ఇది నా వల్ల జరిగింది. నేను దీనికి ప్రొప్రైటర్ని, నేను దీనికి యజమానిని. ఈ ఇంటి యజమాని నేను, ఈ ఫ్యామిలీకి యజమాని నేను, ఈ పొలిటికల్ పార్టీ యజమాని నేను, రైట్? ఈ యొక్క హాస్పిటల్కి నేను హెడ్ని, లేకపోతే ఈ స్కూల్కి నేను టీచర్. ఈ అట్లా మమత్వం అంటే ఏంటంటే ప్రొప్రైటర్షిప్, స్వామి భావం. నేను దీనికి స్వామి. లేడీస్ కూడా, మాతాజీస్ కూడా స్వామి భావం ఉంటుంది. ఎలా? ఈ కిచెన్లో స్వామి నేనే. ఈ కిచెన్లో వంట ఏదైనా చేస్తే వంట చాలా బాగా రావడం ఎవరికి? నా వల్ల వస్తుంది. ఆ స్వామి భావం వదిలేయాలన్నమాట. అట్లా స్వామి భావం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, కృష్ణ భగవానుడి ఫుల్ నాలెడ్జ్తో, ప్లస్ మనం ఏదేదైతే మనం పని చేస్తున్నామో అంతా కృష్ణకు అర్పించి, లెథార్జీ, బద్ధకం లేకుండా యుద్ధం చేయి. నీ పని నువ్వు చేసాయి. అంటే దీంట్లో ఏం చెప్పాడు? ఇప్పుడు మనం చదువుకోవాలనుకో ఏం చేయాలి? ఉదాహరణకి ఇప్పుడు ఈ చెప్పిన అన్ని మనం పాటించాలంటే ఏంటి? ఎవరన్నా చదువుకొని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ కావాలి. వాళ్ళు ఏం చేయాలి? గట్టిగా చదువుకో. ఫస్ట్ ఏం చేయాలి? ఆ చదువుకొని ఆ చదువు తర్వాత వచ్చిన డబ్బు, ఆ చదువు ద్వారా వచ్చే తెలివితేటలు అవన్నీ కూడా కృష్ణకు అర్పించు. రెండోది మమత్వం. మంచి ర్యాంక్ వచ్చిందా? గొప్పగా నా వల్లే వచ్చింది అనుకోకు. స్వామి భావం తెచ్చుకోకు. ఇదంతా కృష్ణ భగవానుడి దయ. చెడు ర్యాంక్ వచ్చిందా? ఇది నా నా నాకు నాకు మంచిది కాదేమో, కృష్ణ నాకు ఇవ్వలేదు అట్లా. సో మనం ఏదైనా వర్క్ చేసినా ఏదైనా కూడా చేయాలి. నువ్వు పని చేసేసే, కానీ దాని మీద మమత్వం పెట్టుకో. నువ్వు చేసావు, నువ్వు సాధించావు అని పెట్టుకో. అట్లా చెప్తున్నాను అన్నమాట ఇక్కడ.
నెక్స్ట్ విజయ్ రఘునాథ్ ప్రభు. ప్రభు హరకృష్ణ దండవత్నం. 31. ఏమే మతం ఇదం నిత్యం ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః మనుతిష్టంతి మానవః శ్రద్ధావంతో న సూయంతో శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ముచ్యంతే తేపి కర్మభిః. Those persons who execute their duties according to my injunctions and who follow this teaching faithfully without envy become free from the bondage of fruitive actions. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బద్ధత్వం లేకుండా మనం ఎలా కావాలి, మనం బందీ ఈ ప్రాపంచిక లైఫ్లో మనం బందీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు. చదవండి ప్రభు. నా అజ్ఞానానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించేవారు కర్మబంధం నుండి ముక్తులవుతారు. థ్యాంక్ యూ ప్రభు. సో మనం చేసే ఏ పని ఇలా చేస్తేనట మన కర్మ నుంచి బంధాలు ఉండవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటది, మనం ఏదైనా పుణ్యం చేస్తే ఏం చేస్తాం, పుణ్య అకౌంట్లో మనం యాడ్ అవుతుంది. ఏదైనా పాపం చేస్తే ఏమవుతుంది, పాపం అకౌంట్లో యాడ్ అవుతుంది. అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని మనం పుణ్యం అనుభవించాలి, పాపం అనుభవించాలి. ఇక కృష్ణ ఏం సలహా ఎలా చెప్తున్నాడు, నువ్వు ఏ విధంగా పని చేస్తే నీకు ఆ పుణ్య పాపాల రెండిట్లలో అకౌంట్లో ఉండదు. అదేంటిదో చెప్తున్నాడు ఇక్కడ. నా ఆజ్ఞానుసారం ఓ ఓ ఓ అర్జున, నేను చెప్పే ఈ ఆజ్ఞ అనుసారం నేను ఆజ్ఞాపించిన దాని ప్రకారం నువ్వు ఒకవేళ కర్మలను నిర్వహించుచు నీ యొక్క పనులు చేస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై, నేను చెప్పే ఈ విషయాలన్నీ నువ్వు అసూయ లేకుండా విని. కృష్ణ నువ్వు చెప్పడం ఏంటి అంటే, నేను కష్టపడాలి, నేను సాధించాలి, తర్వాత ఫలాపేక్ష ఉండకూడదు, అన్నీ నీకు ఇవ్వాలా, నీకెందుకు ఇవ్వాలి, నేను కదా కష్టపడేది, ఇట్లా అసూయ. నువ్వెవరు, నీకెందుకు వినాలి, నువ్వు చెప్తే ఎందుకు వినాలి నేను, ఇలాంటి చాలా వస్తాయి మనకు. రైట్, పనిచేసేదంతా నేను, కష్టపడేదంతా నేను, ప్రణాళిక అంతా చేసేవాని నేను, లాస్ట్ సక్సెస్ఫుల్ అయితే నా పేరు ఉండకూడదా, నీ పేరే ఉండాలా, అన్నీ నీకే ఎలా ఆఫర్ చేస్తావు, ఇది అసూయ. సో ఇట్లా లేకుండా అసూయ రహితుడై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడిపడగలరు. సో ఈ యొక్క కర్మ బంధములు అంటే మనం చేసే పనులతో మనకు బంధం ఏర్పడుతుంది. మనం చేసే పనుల ద్వారా మనకు బంధం ఏర్పడి ఏమవుతుంది, మనం చేసే పుణ్యం ద్వారా పుణ్య అకౌంట్ పెరిగి మళ్ళీ నెక్స్ట్ జీవితంలో మళ్ళీ దాన్ని అనుభవించాలి. మనం చేసే పాపం ద్వారా బంధం ఏర్పడి మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో మనం ఆ పాపం చేసిన దానికి అనుభవించాలి. ఎప్పుడైతే నా ఆజ్ఞానుసారం నీ యొక్క పనులు నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశం అసూయ రహితులవై నువ్వు అనుసరిస్తావో అర్జున, అప్పుడు ఈ కామ్యకర్మ బంధాల నుంచి నువ్వు విముక్తిని అవుతావు. అర్థమవుతుంది కదా. సో అట్లా మనం చేసే ప్రతి పని కూడా కృష్ణ గురించి చేయాలన్నమాట. కృష్ణకు అర్పిస్తూ కృష్ణ గురించి ఆయన ఆజ్ఞానుసారం అసూయ లేకుండా చేయాలి. అట్లా చేస్తే మనకి ఈ బంధన అనేది ఉండదన్నమాట. ఓకే ఓకే. గౌరవ ప్రేమి మాలిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 32 ఇవాళ ఇది లాస్ట్ శ్లోకం చదువుదాం, తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాం ఏమనంటే. ఏ త్వేతద్ అభ్యసూయంతో ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞానావిమూఢాంస్తాన్ సర్వజ్ఞానావిమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. విద్ధి నష్టా సచేతసః. But those who out of envy disregard these teachings and do not follow them regularly
are to be considered bereft of all knowledge, befooled and ruined in their endeavors for perfection. చదవండి మాతాజీ. కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారలు జ్ఞానరహితులగును, మూఢులగును, పూర్ణత్వమును పొందు యత్నములో నాశనము నొందిన వారిగాను భావింపబడుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చూసారా ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు? అసూయ లేకుండా నేను చెప్పిన విధంగా ఓ అర్జున, నువ్వు ఫలాపేక్ష లేకుండా, మమత్వం లేకుండా, స్వామిభావం లేకుండా అలా పనిచేస్తే నువ్వు బంధ విముఖుడు అవుతావు అన్నాడు. కొందరు ఏమంటారు, లేదు నేను అలా చేయను. నువ్వెవరు కృష్ణ నాకు చెప్పడానికి? దుర్యోధనుడు అలా చేశాడు. కొందరు క్లాస్లో కూడా ఇట్లా చెప్పినప్పుడు అన్ని కృష్ణకి ఎందుకు ఇవ్వాలి, నేను కదా కష్టపడేది, నేను కృష్ణకి ఇవ్వను, నాకు తోచిన రీతిని నేను చేస్తాను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? కానీ అసూయతో ఈ ఉపదేశాలను మన్నింపక, అంటే కృష్ణ చెప్పే ఈ ఉపదేశాలను మన్నించకుండా అనుసరింపవారులు ఎవరైతే ఇంకా పనులు చేస్తారో, మన్నింపకుండా పనులు చేస్తారో వాళ్ళు ఏమవుతారంట? జ్ఞానరహితులు అవుతారు. ఫస్ట్ జ్ఞానం లేకుండా తయారవుతారు. మూఢులు అంటే ఇంతకుముందు చూసాం కదా, మూర్ఖులు. పూర్ణత్వము పొందు యత్నములో నాశనము పొందిన వారుగా భావింపబడదు. అంటే పూర్ణత్వం అంటే ఏంటి? మన లైఫ్ సంపూర్ణత్వం పొందాలి. ఆ పూర్ణత్వం పొందే దాంట్లో నాశనం అయిపోతారనమాట. అంటే కొందరు ఏం చేస్తారు, ముందు కొంచెం భక్తి ట్రై చేస్తారు. ట్రై చేసి లేదు ఇది నా వల్ల కాదు, ఇది చాలా ఉన్నాయి, ఇవన్నీ నా వల్ల కాదు, ఇవంటే నేను ఎంజాయ్ చేయాలి, అంతా కృష్ణకే పెట్టేసి అన్నీ కృష్ణనే అంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క గమ్యం చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎవరైతే అసూయతో ఉపదేశాలు మన్నింపక వాళ్ళ రీతిలో అనుసరించి వాళ్ళు జ్ఞానరహితులు, మూఢులు, పూర్ణత్వము పొందు యత్నములో నాశము నొందిన వారగు అగును అని భావింపబడుదురు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఈ భాష్యము జ్యోతి మాతాజీ మీరు ఈ భాష్యం చదవండి. ప్రభుజీ జర్నీలో ఉన్నాను, ఊరికి వెళ్తున్నాను. షూర్ మాత. ఇంకో జ్యోతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రం. కృష్ణ చైతన్యమును పొందకపోవుట యందని దోషము ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞేయడ అవిధేయతకు శిక్ష తప్పక విధింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞేయడ అవిధేయతకు కూడా శిక్ష తప్పనిసరిగా విధింపబడును. అట్టి అవిధేయుడైన మానవుడు ఎంతటి గొప్పవాడైనను రిక్త హృదయముడగుటచే తన ఆత్మను గూర్చియు పరబ్రహ్మమును పరమాత్మ దేవాది దేవుని గూర్చియు జ్ఞానరహితుడై ఉండును. కనుకనే అతడు జీవిత పరిపూర్ణత్వమును పొందుటకు అవకాశమే లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఉదాహరణకి కొందరు వస్తారు, కొందరు వచ్చేసి భగవద్గీత చూసి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, కృష్ణ అనే దేవుడా, ఇంకా మిగతా వాళ్ళ దేవుళ్ళు కాదా, ఇట్లా చెప్పేవాళ్ళు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే, ఇట్లా అనుకునే వాళ్ళు ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా సరే, అందరికంటే దేవాది దేవుడు కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇవన్నీ. ఆయన యొక్క ఆజ్ఞ మనం పాటించకపోతే ఏమవుతుంది? శిక్ష తప్పకుండా ఉంటుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఎంతటి గొప్పవాడైనను తన రిక్త హృదయమున కారణము చేత తనను గూర్చి మరియు పరబ్రహ్మ పరమాత్మ భగవాను గురించి ఎవరైతే తెలుసుకోరో, ఎవరైతే ఇంకా లెక్క చేయరో, అతని జీవితం యొక్క పూర్ణత్వం వాళ్ళు పొందలేరన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆపుదాం మనం. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అందరూ మ్యూట్లో ఉన్నారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. జ్యోతి మాతాజీ. ప్రభుజీ అదే అసూయ ఎంత చేసినా కూడా కొంచెం అన్న అట్లా ఉంటూనే ఉన్నది. దాన్ని ఇంకా
మంచిగా తొలగించుకొని ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలి? ఎస్ మాతాజీ, చాలా మంచి ప్రశ్న వేశారు. సో మనం ఏం చేసినా ఇంకా కొంత ఉంది, ఇంకా కొంచెం అటాచ్మెంట్ ఉంది ప్రాపంచిక విషయాల మీద. ప్లస్ ఇంకోటి మనకు పూర్తిగా కొన్ని చదువుతున్నాము కానీ ఇంకా పాటించలేకపోతున్నాము. దానికి ఏం చేయాలి మనం? సో ఫస్ట్ థింగ్ మాతాజీ, అన్నిటికంటే ముఖ్యంగా ఉపయోగపడే 2 విషయాలు. ఒకటి, ఎవరైతే ఇటువంటి ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ శరణాగతి తీసుకున్నారో వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలి, మనం ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతో. శిలా ప్రభుపాద మన ఆచార్య ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. ఇది ఆచార్య చెప్పే ఎగ్జాంపుల్. ఎవరన్నా బాగా మందు తాగే వ్యక్తిగా తయారాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, బాగా తాగుబోతులతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆ తాగుబోతు ఎలా తాగుతున్నాడో ఒక 2-3 నెలల్లో వీళ్ళు అలా తయారవుతారు. అలాగే మనము ఈ అసూయరహితంగా ఉండి ఈ భక్తి భావనలోకి పెరగాలి అంటే ఏం చేయాలి? ఎవరైనా బాగా అసూయరహితంగా ఉండి బాగా భక్తిలో ఉన్న వాళ్ళ చేత మనం సాంగత్యం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డివోటీస్తో మనం కలిసి తిరగాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా కొన్ని రోజులైనాక ఆ డివోటీస్ లాగా మనం కూడా తయారవుతాం. అట్లా సింపుల్. సో ఏంటంటే మీరు భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి, అది అన్నిటికంటే పవర్ఫుల్ ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మాల తీసుకొని హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయండి. అట్లీస్ట్ ఒక రౌండ్ లేదా 2 రౌండ్స్. మీరు ఆల్రెడీ ప్రభుజీ చేస్తున్నా ప్రభుజీ, 16 రౌండ్స్ చేస్తున్నా. 16 రౌండ్స్ చేస్తే చాలా మంచిది. 16 రౌండ్స్ చేయండి. మీరు అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ తీసుకోండి. తర్వాత 5 ఏబిసిడి. ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల యొక్క సాంగత్యం. బి అంటే రోజు భాగవతం చదవండి. సి చాంటింగ్ చేయండి. డి అంటే డిటి వర్షిప్, విగ్రహారాధన, భగవంతుని ఆరాధన ఇంట్లో చేయండి. ఈ అంటే ఎంటరింగ్ మథుర, తులసి వర్షిప్, తులసి పూజ చేయండి, తులసి ప్రదక్షిణ చేయండి. చాంటింగ్ ఒకటి శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే 99% మనం భక్తియుత జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎలా చాంటింగ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుందట. అంటే కొందరు ఎలా చేస్తారంటే ఈ మాల పట్టుకుంటారు, జపమాల పట్టేసుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇట్లా అంటే వాళ్ళ మైండ్ చాంటింగ్ మీద లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నారు అనుకోండి. ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు టీవీ చూస్తూ మాట్లాడడం, లేకపోతే ఇంకోరితో మాట్లాడడం, తింటూ మాట్లాడడం, ఇట్లా చేస్తారా? మీరు ఎవరైనా చాలా ముఖ్యమైన వ్యక్తి వస్తే ఏం చేస్తారు? మంచిగా కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఎలా చెప్తే అలా ముందు ఫోకస్ 100% పెట్టి చూస్తారనమాట. సో అట్లా మనము ప్రేయర్ఫుల్ ఫీలింగ్లో చాంటింగ్ చేయాలన్నమాట. సో భక్తులు మెయిన్ ప్రోగ్రెస్, నేనెందుకు ప్రోగ్రెస్ కావట్లేదు అంటే వాళ్ళ చాంటింగ్ గడబడి ఉందన్నమాట. వాళ్ళ చాంటింగ్ సరిగా లేదు. ఆ చాంటింగ్ మనం ఫిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఫిక్స్ అయిపోతాయి. సో అది చాలా జాగ్రత్తగా చాంటింగ్ చక్కగా ఎలా చేయాలి? ఓన్లీ మూడే మూడు. ఒకటి, మనం చెప్పే హరే కృష్ణ మహామంత్రం చాలా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. మనం ఏదైతే చెప్తామో అది వినాలి. మూడోది, దాంట్లో కొంచెం ప్రేమ యాడ్ చేయాలి. మనం చెప్పేది మనం వినాలి, కొంచెం ప్రేమగా చెప్పాలి, కృష్ణ మీద ప్రేమగా చెప్పాలన్నమాట. అంతే. ఈ 3 కనుక మనం చేస్తే చాంటింగ్ సెట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకు ఉన్న అసూయ, మనకున్న అనర్థాలు అన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి అన్నమాట. ఇంకొక టెక్నిక్, చాలాసార్లు మనం చాంటింగ్ చేసేటప్పుడు మన మైండ్ వెళ్ళిపోతుంది ఎక్కడికో, రకరకాలవి గుర్తొస్తాయి అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజులో ఏమేం చేయాలనేది, మనము పిల్లలకి టిఫిన్ పెట్టాలి, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఏ కూర ఉండాలి, తర్వాత మనం బ్యాంక్కి వెళ్ళి ఎంత మనీ తీసుకోవాలి, షాపింగ్ ఎక్కడ చేయాలి, ఇవన్నీ మనము ఎవరన్నా వేరే వాళ్ళతో, మనం అమ్మ నాన్నతో మాట్లాడినప్పుడు కానీ పిల్లలతో మాట్లాడినప్పుడు ఇవన్నీ ఏమీ గుర్తురావు. గంటన్నర మాట్లాడతాం, ఏది గుర్తురాదు అప్పుడు. చాంటింగ్ బాగా పట్టుకోగానే ఫస్ట్ నిద్ర వస్తుంది, రెండోది ఇవన్నీ గుర్తొస్తాయి, ఒక దాని తర్వాత ఒకటి గుర్తొస్తుంటాయి అన్నమాట. సో ఎందుకంటే మనకు అందులో ఇంట్రెస్ట్ పెట్టట్లే.
సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఒక చేత చాంటింగ్ చేస్తూ, ఇది ఒక టెక్నిక్, యుగల్ కిషోర్ ప్రభు చెప్పారు. సో ఇట్లా మనం చాంటింగ్ చేసేటప్పుడు ఈ చేయి 4 వేలు ఉన్నాయి కదా, మీరు జస్ట్ ఈ 4 చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, ఒక్కొక్క మంత్ర ఒక ఏలుకు తీసుకెళ్ళండి. మీరు దీంతో చూడండి నా మైండ్ ఎక్కడుంది, మంత్ర మీద ఉందా, ఎక్కడన్నా ఉందా. ఎక్కడన్నా ఉంటే మళ్ళీ గుంజాలి మనం. గుంజి మనం ఓన్లీ మంత్ర మీదనే పెట్టాలి వినడం. ఆ టెక్నిక్ మీరు ఫాలో అయిపోతే ఈజీగా మైండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ 4 మంత్రాలలో తీసుకొచ్చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాంటింగ్ చేస్తుంటే మనం ఏదో ఆలోచిస్తుంటే ఒక 3-4 రౌండ్లు అయిపోతాయి ఆ ప్లాన్ చేయడంలో. వీళ్ళు వస్తే మనం ఏం చెప్పాలి, వాళ్ళు వస్తే ఏం చెప్పాలి అని. హరే కృష్ణ శ్రీవాస్ పండిట్ ప్రభు దండవత్తున్నాను. సో అట్లా మనకు టైం అలా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే మనం ఫోకస్ చేయాలి అంటే మనం క్లియర్గా మంత్ర మీద ఫోకస్ చేయాలి, ప్లస్ మైండ్ ఎక్కడికెక్కడికి వెళ్ళినా మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ. సో ఇది చేస్తే సింపుల్ మాతాజీ. ప్రభుజీ అయితే ఒక వీడియో చూసాను, ఒక ప్రభుజీ చెప్పారు అంటే హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ అట్లా లైన్స్ 2 లైన్స్ పార్టిషన్ చేసుకొని అట్లా చేసుకోండి అట్లా అని చెప్పారు. అది ఓకేనా ప్రభుజీ? మరి అది ఏంటి మాతాజీ పూర్తిగా చెప్పండి నాకు. హరే కృష్ణ 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 హరే హరే అట్లా లైన్ ఒకటి అట్లా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ కింది లైన్ కూడా హరే రామ 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 హరే అట్లా 2 డివైడ్ చేసుకొని అట్లా క్లారిటీగా చదువుకుంటే మీకు దాని మీదనే ధ్యాస ఉంటది అని ఒక వీడియోలో చూశాను. సో అట్లా మంత్ర చూస్తూ చేయడమా? చూసుకుంటూ కాకుండా అంటే ఊహించుకొని అట్లా లైన్ ని ఊహించుకొని క్లారిటీగా పార్టిషన్ చేసుకోమని అట్లా చెప్పాడు ప్రభుజీ 2 లైన్స్. చూడండి మాతాజీ, ప్రయత్నం చేయండి. మీకు ఏది చేస్తే మీకు మంత్రాన్ని మీరు వింటున్నారు, అది ఏది చేస్తే మీకు ఉపయోగమో దాన్ని చేయండి. అట్లా ప్రయత్నం చేయండి. ఒక 4 మంత్రాలు ఇలా ప్రయత్నం చేయండి. ఇంకోటి కొందరు ఎక్కువ చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటే చేయలేరు. సో డిస్టర్బెన్స్ లేని చోట క్వైట్ గా కూర్చొని చేయండి. అట్లా కొందరికి కొందరు నడుస్తూ ఉంటే వాళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది, స్లోగా నడుస్తూ అంటే కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. సో అట్లా చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీకు ఏది దేనితో మీకు ఫోకస్ వస్తుందో అది చేయండి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సరితా మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు నేను కూడా వీడియో చూసాను ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఇట్లా విడగొట్టి చెప్పడంలా మనం హరే కృష్ణలో ఉన్నామా హరే రామలో ఉన్నామా అని మనది మనం తెలుసుకోవాలి అన్నమాట ప్రభుజీ. అట్లా చెప్పాడు ప్రభుజీ. మీరు ఇట్లా స్పష్టంగా ఇట్లా విడగొట్టి చేయడం వలన మీరు అందులో ఉన్నారా ఇందులో ఉన్నారా మీరు నీకు తెలుస్తుంది అని మీరు ఇట్లా ట్రై చేయండి అని చెప్పాడు ప్రభుజీ. షూర్ మాతాజీ, నేను చెప్పినట్టు ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు చాంటింగ్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, దాని ద్వారా మీరు మీ మనస్సు మంత్ర మీద ఉంది అనుకోండి, మీరు వింటున్నారు కరెక్ట్గా క్లియర్గా చేయండి. లేదా చేసినా కూడా అలా కాదు అంటే వేరే టెక్నిక్ అట్లా ఎటు చేసి ఎటు చేసి మనము ఫోకస్ చేయాలన్నమాట. హరే కృష్ణ మహామంత్రం మీద మన ఫోకస్ ఉండాలి. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. బాగా అర్థమైంది వాళ్ళ క్లాస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సరే లేకపోతే ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు.